హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం క్యారెట్ పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటాయండి. బయట వర్షం పడుతున్నప్పుడు, వాతావరణం ఎప్పుడైనా చల్లగా ఉన్నప్పుడు ఇంట్లో వేడివేడిగా ఇలా పకోడీ చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. అంతేకాదండి, ఇది కొంచెం హెల్దీగా, చాలా టేస్టీగా అండ్ ఎక్కువ మసాలా లేకుండా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీనికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక పెద్ద క్యారెట్ని ఇలా గ్రేట్ చేసుకొని తీసుకోండి. దీంట్లోని ఒక పెద్ద ఉల్లిపాయని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ విధంగా వేసుకోండి. మనం తీసుకున్న క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు రెండు ఒకటే క్వాంటిటీలో ఉండేటట్టు తీసుకోండి. అప్పుడే పకోడీ చాలా బాగా వస్తాయి. దీంట్లోనే ఒక 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం ఫ్రెష్గా ఉండే కరివేపాకు ఆకులు వేసుకోండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కనుక అది కూడా వేసుకోండి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వరిపిండి వేసుకోండి. అదేనండి, బియ్యపిండి. తగినంత ఉప్పు వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. కొంచెం వాము వేసుకోండి. పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి మొత్తం కూడా కలిసేంత వరకు కలుపుకోండి. మనం వేసుకున్న పౌడరు, స్పైసెస్ అన్నీ కూడా క్యారెట్ తురుముకి, ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోండి. మీకు కావాలి అంటే ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చండి. కొన్ని అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏం వేయలేదండి. ఇలా పిండి మొత్తం కూడా ఉల్లిపాయ ముక్కలకి, క్యారెట్ తురుముకి బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోండి. వాటర్ మొత్తం కూడా ఒకేసారి వేయకండి, లూజ్ అయిపోతుంది. మనకి పకోడీ పిండి మరీ గట్టిగా ఉండకూడదండి, మరీ లూజ్గా ఉండకుండా చూసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాండి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్న పకోడీ పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి. మనం గట్టి పకోడీ వేసుకుంటాం కదండి, అదే మాదిరి మొత్తం కూడా వేసుకోండి. ఈ పకోడీ నార్మల్ దానికంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ విధంగా మొత్తం వేసుకోండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒక 1/2 నిమిషం పాటు అలా వదిలేసి అప్పుడు గెరెట్తో కలుపుకోండి. కదుపుతూ ఫ్రై చేసుకోండి. స్టవ్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోకండి, కలర్ వచ్చేస్తుంది కానీ వేగవు. మరీ లో ఫ్లేమ్లో కూడా పెట్టుకోవద్దండి, ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉంటే క్యారెట్ పకోడీ రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.